హాయ్ అండి, అస్సలాం అలైకుం. షేక్ అరేబా కిచెన్. ఈరోజు మన వీడియో మెంతాకు పప్పు ఎలా చేయాలో చూసేద్దాం. నేను ఇంటికాడనే మెంతులు వేసి మెంతాకు రెడీ చేసుకున్నానండి. ఇలా నాటుకున్నాను. ఇప్పుడు ఆ మెంతాకు ఇలా కోసి నీట్గా ఇడిపించుకుందామండి. నేను ఒక కట్ట మెంతాకు కోసుకున్నానండి. ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఎప్పుడు మెంతాకు ఇలాంటి ఆకులే వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాను. ఇలా బాగా క్లీన్ చేసి నీట్గా కడుక్కున్నానండి. నేను కడిగి కుక్కర్లోకి వేసుకుందాము. మెంతాకు చేదుగా ఉంటుందండి కొంచెము, అందుకు పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నానండి. కందిపప్పు, పచ్చిమిర్చి, ఆనియన్, తెల్లగడ్డ, టొమాటో, ఉప్పు, పసుపు, జీలకర్ర, మెంతుల పొడి, చింతపండు కొద్దిగా ఎక్కువనే వేసుకున్నానండి. చింతపండు వేసుకున్నానండి. కొద్దిగా నూనె వేసుకున్నాను, ఆయిల్. ఒక 4 విజిల్కి పెట్టేసినానండి. పప్పు ఉడికిపోయింది. దాంట్లో వాటర్ అంతా గిన్నెలోకి ఉంచేసి మ్యాష్ చేసుకుందాము. ఇలా మెత్తగా ఉడికిపోయిందండి పప్పు. మ్యాష్ చేసేసినానండి. మంచి పెట్టుకున్న వాటర్ అంతా పప్పులోకి వేసేసి బాగా కలిపి పెట్టుకున్నానండి. పక్కలో గిన్నె పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఆనియన్, వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు నూనెలో ఫ్రై చేసుకున్నానండి. కరివేపాకు, తెల్లగడ్డ కచ్చాపక్క దంచుకున్నానండి. ఇంకొద్దిగా వేసుకుంటాము. ఇలా బాగా ఫ్రై చేసుకున్నానండి. పప్పు కూరాకు వేసి గిన్నెలోకి వంచేద్దామండి. టేస్టీ మెంతాకు పప్పు రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో పెట్టండి.